ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు బ్లౌజ్ మోడల్ క్లాసెస్లోనే ఇది 52వ క్లాస్ అండి. ముందు క్లాస్లోని మనం ఈ ప్రిన్సెస్ కట్టు షేప్ బెల్ట్ పెట్టుకుని కటింగ్ చేసుకున్నాం. ఒక్కలో ఏంటంటే మనకి ఒక డౌట్ అడుగుతున్నారు, ఈ కటింగ్లో కానీ మామూలుగా ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే నేను క్లియర్ చేస్తున్నానండి. ఒక్కరి కామెంట్ కూడా నేను ఎప్పుడు కూడా మిస్ చేయను. కాకపోతే క్లాసెస్ అవుతున్నప్పుడు క్లాస్లోనే డౌట్ వచ్చింది అంటే క్లియర్ చేసిన తర్వాతే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి. ఇప్పటి వరకు అయితే అలాంటిది ఏమీ రాలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్లోనే డౌట్ ఏంటంటే, ఈ రౌండ్ ఇలా తీస్తున్నప్పుడు షేప్ బెల్ట్కి మీరు ఇలా క్రాస్గానే తీసేసారు కానీ షేప్కి రౌండ్ తీయలేదు, ఎందుకని? ఒకవేళ తీయకూడదా, తీయకుండా ఉండాలి అంటే ఎందుకు తీయకూడదు అని అడిగారు. అంటే షేప్ బెల్ట్ మనం ఇలా క్రాస్గా తీసాం అంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్కి షేప్ ఇచ్చి ఇక్కడ పై పార్ట్కి మనం ఇలా షేప్ ఇచ్చినప్పుడు ఏంటంటే చిన్నది ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్కి వెళ్ళి ఇలాగ షేప్ ఇచ్చుకుంటూ వస్తాం. దీనికి ఏంటంటే ఇలా పెట్టేసి ఈ బ్లౌజ్ పీస్లు నేను సైడ్ తీసేస్తున్నానండి. మరి ఎక్కువ దలసరిగా ఉన్నా సరే అర్థం కాదు. ఇది చూస్తున్నారు కదా, ఇలా మనం కటింగ్ చేసుకున్నాం. ఇది కాలర్ బ్లౌజ్కి ఫ్రంట్ వైపు కాబట్టి మనకి చంకదింపు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చిన్న దానిలాగా మనకి చూడడానికి అలా కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది ఇలా చూసారు కదా, ఇక్కడ నేను ఇలాగా ఇదే గీత మీద ఇక్కడికి 1 ఇంచ్ డిఫరెంట్ పెట్టి ఇలా క్రాస్గా తీస్తాను షేప్ బెల్ట్. అది ఎందుకు షేప్ ఇలా ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నారండి. ఇందులోని ఒకటండి, అర్థం కాకపోవడానికంటూ ఏమీ లేదు, కానీ ఆ చిన్న డౌట్ అన్నా సరే క్లియర్ చేయాలి. ఇలాంటి డౌట్స్ ఇంకా వేరే వాళ్ళకి కూడా ఉంటాయి కదా అని చెప్పేసి ఈ క్లాస్లో చెప్తున్నాను. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రతి క్లాసు కూడా మీకు అర్థమయ్యేటట్టుగా వివరంగా చెప్పాలని చెప్పేసి ఇంత కష్టపడుతున్నాను. ప్రతిదీ కూడా బిట్స్ కింద చేయాలంటే కనుక చాలా కష్టమండి. అది మీకోసం అని చెప్పేసి ఈ క్లాసెస్ చేస్తున్నాను. కొద్దిగా సపోర్ట్ ఇచ్చి ఏమైనా క్లాసెస్ నచ్చినట్టు ఉంటే కనుక లైక్ ఇచ్చారంటే కనుక నాకు కూడా సంతోషంగా ఉంటుంది, ఈ క్లాస్ నచ్చింది అని. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం రౌండ్ ఎందుకు ఇవ్వలేదు? క్రాస్ కటింగ్కి అంటే మామూలు షేప్ బెల్ట్ నార్మల్ బ్లౌజు కటింగ్ చేసేటప్పుడు ఇలా ఒక 1/2 ఇంచు ఈ లైన్ కన్నా కిందకి ఇలా ఇచ్చుకొని షేప్ ఇచ్చుకుంటాం. ఎందుకు ఇచ్చుకుంటామండి? ఇక్కడ మనకి షేప్ రావాలి బ్లౌజ్కి. ఇక్కడ ఈ టక్క వేసేటప్పటికి ఇలా పైకి లేచి చెస్ట్కి సరిపడా లూజ్ ఇక్కడికి రావాలి అంటే కనుక ఒకవేళ ఇలా స్ట్రైట్గా ఇలా షేప్ తీసేసి ఇలా మనం టక్ ఇలా వేస్తామనుకోండి, టక్కని చిన్నదే లేస్తుంది. మనకి ఛాతీ సరిపోయేంత లూజ్ ఇక్కడ ఉండదు. అదే ఇలా వెళ్ళిన తర్వాత అది ఇలా మళ్ళీ టక్కేస్తే అది కొద్దిగా ఇలా పైకి వెళ్తుంది. ఆ తర్వాత షేప్ బెల్ట్ వస్తుంది. అప్పుడు ఇక్కడ క్లాత్ లూజ్ వచ్చి మనకి కావాల్సిన షేప్ వస్తుంది. కానీ ప్రిన్సెస్ కట్లోని షేప్ ఉండదు, ఇలా పైకి లేచినట్టుగా షేప్ ఉండదు కదండి. మరి అలాంటప్పుడు ఇక్కడికి మనం లూజ్ చేసుకోవాల్సిన అవసరం మనకి లేదనమాట. మామూలుగా అయితే కనుక ప్రిన్సెస్ కట్ అంటేనే షేప్ బెల్ట్ అసలు ఉండదు. యాక్చువల్గా ఒరిజినల్ మనకి అసలైన ప్రాపర్ మోడల్ అయితే కనుక అది మీకు నేను ముందు చూపించాను, క్రాప్ బ్లౌజ్లో కూడా చూపించాను, చాలా బ్లౌజ్లో చూపించాను. ఇలా డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇలా మనం షేప్ తీసేసుకుంటాం. ప్రిన్సెస్ కట్కి ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్గానే మనం పెడతాం. చాలా బ్లౌజులు నేను చూపించానండి. కాకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగానే ఈ షేప్ బెల్ట్ కూడా ఉండేటట్టుగా అడుగుతున్నారు కాబట్టి ఈ మోడల్ కూడా మళ్ళీ ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఇలాగ మనం పెట్టినప్పుడు ఇక్కడికి మనకి ప్రిన్సెస్ కట్కి కావాల్సిన షేపు ఇలా మనం స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఈ మాత్రం పైన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాని తర్వాత ఇది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఇది ఇలాగ కొద్దిగా ఇది ఇలా జాయింట్ అయిపోతే మనకి అది సరిపోద్ది. షేపు అంటే మనం మా నార్మల్ ప్రిన్సెస్ కటింగ్ చేసినప్పుడు ఏ షేప్ అయితే వస్తుందో ఇది కూడా వస్తుంది. అంటే చెస్ట్ మనకి బాగా ఎత్తిపెట్టి అంటే పాయింట్ అయితే రాదు కదండి ప్రిన్సెస్ కట్లోని. కాబట్టి మనం డౌన్ తీయకూడదు. తీసేము అంటే కనుక ఇక్కడి నుంచి ఇలా పెట్టి కుట్టినప్పుడు ఈ డౌన్ తీసిన లూజ్ ఉంటుంది కదా, అది లూజ్ ఇలా పైకి వెళ్ళి ఇక్కడ ఫినిషింగ్ ఉండదు అన్నమాట. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పటికి మొత్తం ప్రిన్సెస్ కుట్ లుక్ రావాలి అంటే కనుక మనకి షేప్కి రౌండ్ అస్సలు అవసరం లేదండి. ఈ 2 ఇంచీలు ఇక్కడ మనం గ్యాప్ ఇచ్చుకున్నాం కదా, ఇదే ఇలా జాయింట్ చేసేసేటప్పటికి ఇక్కడ నుంచి ఇలా జాయింట్ ఇలా చేసేటప్పటికి ఆటోమేటిక్గా మీకు ఇక్కడికి పైకి లేచి షేప్ వచ్చేస్తుంది. కానీ ప్రిన్సెస్ కట్ షేప్ వేరు,
నార్మల్ కటింగ్ బ్లౌజ్ షేపు వేరు. ఎవరికైతే ఇలా నోకలాగా వచ్చి ఇలా చెస్ట్ బాగా ఎత్తుగా వచ్చి తను పెట్టినట్టుగా ఉండడం ఇష్టం, ఇప్పుడు అసలు ఇష్టపడట్లేదండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ లాంటిది కానీ నార్మల్ కటింగ్ బ్లౌజ్ కానీ ఎవరు ఇష్టపడట్లేదు ఈ మధ్యన. అందరూ కూడా ఇప్పుడు అంతా లేటెస్ట్ ఏంటంటే ప్రిన్సెస్ కట్, బోట్ నెక్. పెద్ద నెక్కలు కూడా ఇప్పుడు బాగా తగ్గిపోయినాయండి. ఎక్కువగా బోట్ నెక్ మోడల్స్, బోట్ నెక్ పెట్టుకుని వెనకాల ఎక్కువ డిజైన్స్ అవే యూజ్ చేస్తున్నారు. ఇక్కడైతే ఇది డౌన్ తీయకపోవడానికి కారణం అది. మనకి క్లాత్ లూజ్ ఇక్కడ అవసరం లేదు. మనం ఇలా తీసుకున్న ఈ టక్కే షేప్ వస్తుంది ఆటోమేటిక్గా. దాని తర్వాత షేప్ బెల్ట్ని ఇలా జాయింట్ చేసేస్తే ప్రిన్సెస్ కట్ మనకి వచ్చేస్తుంది. ఒకవేళ ఎక్కువ లూజ్ వచ్చి ఎక్కువ పఫ్గా రావాలి, మనకి ఎక్కువగా చెస్ట్ ఇది ఇలా రావాలి అన్నప్పుడు నార్మల్ కటింగ్కి మాత్రమే ఆ రౌండ్ తీస్తాం, ఆ లూజ్ క్లాత్ రావడం కోసం. ఇదే డిఫరెంట్, ఇంకంతకన్నా ఏమీ లేదండి. అందుకనే ప్రిన్సెస్ కట్కి ఎప్పుడు కూడా డౌన్ తీసి ఇలా రౌండ్ షేప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చినా సరే తప్పు లేదు, కాకపోతే ఫినిషింగ్లోని కొద్దిగా ఎత్తిపెట్టినట్టుగా ఇక్కడ లూజ్ వచ్చినట్టుగా ఉంటుంది, అంత బాగోదు. అంతేనండి, ఇంతకన్నా ఏమీ లేదు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏవైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్లో పెట్టండి. మీ డౌట్స్ తీర్చే బాధ్యత నాది. ఛానల్ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మొత్తం ఛానల్ అంతా మీరు చెక్ చేసుకోండి. ఏ ఒక్కరి కామెంట్ కూడా నేను వదలకుండా రిప్లై ఇస్తూ ఉంటాను. ఏమైనా ఇలా చేసి అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అనుకుంటే కనుక వీడియో చేసి చూపిస్తూ ఉంటాను. ఓకేనండి, నెక్స్ట్ క్లాస్లోని ఇది స్టిచ్చింగ్తో కలుద్దాం. స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం చూద్దాం.